ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లింగపాలెం మండలం వేములపల్లిలో మన పల్లె మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మహేష్ యాదవ్ వరాల జల్లు కురిపించిన ఎంపీ. జంగారెడ్డిగూడెంలో మనోహరంగా జరిగిన తిరుమల తిరుపతి శ్రీనివాసుని కళ్యాణం భక్తి శ్రద్ధలతో తిలకించిన భక్తులు. ఎనగడప సీతారామంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు, శోభాయాత్ర. వైఎస్ఆర్సీపీలో వర్గాలకు తావు లేదు, అందరూ ఒక్కటేనంటున్న నాయకులు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన సంస్థాగత సమావేశం. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్స్ 30వ వార్షికోత్సవం. ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవాలంటున్న నిర్వాహకులు దుర్గారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ విజయవంతం కావాలంటూ ఈ నెల 10వ తేదీ జంగారెడ్డిగూడెంలో సర్వమత ప్రార్థనలు. తరలి రావాలని పిలుపునిచ్చిన ఫ్యాన్స్, నాయకులు. గ్రామాలలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ మహేష్ యాదవ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమను ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చే తరాల భవిష్యత్తు కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వేములపల్లి గ్రామంలో మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం సందర్భంగా శ్మశాన వాటిక, మంచినీటి సమస్యలను గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ శ్మశాన వాటికకు గ్రామంలో స్థలం చూపితే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొంతమంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి, పొలాలకు వెళ్లే రోడ్లు, భూముల రీసర్వే ఇబ్బందుల గురించి, పెన్షన్ల గురించి ప్రస్తావించారు. వీటిపై స్పందించిన ఎంపీ అక్కడికక్కడే ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామ ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఎన్నుకున్న గవర్నమెంట్ ఇవాళ మీ ముందుంది, మీకోసం పనిచేస్తుంది. ఉండేటి చిన్న చిన్న సమస్యలు అవి కూడా తీర్చగలిగే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బ్రిడ్జిలు చెప్పారు, ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసి ఇస్తా అన్నారు. అలాగే రోడ్లు చెప్పారు, అలాగే గ్రేవ్యార్డ్ల గురించి కూడా చెప్పాం. గ్రామాలలో బాగుండాలంటే ఒక్క గవర్నమెంట్ ని ఒక 20-30 ఏళ్లు ఒక్కటే గవర్నమెంట్ పెట్టుకోవడం వల్లే మన పల్లెలు బాగుపడతాయని కూడా మీ అందరికీ చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం గ్రామంలో నగర సంకీర్తన చేశారు. ధనుర్మాసం పురస్కరించుకుని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపడతారని చల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. వేకువజాము నుంచే గ్రామాలలో నగర సంకీర్తన చేశారు. శ్రీకృష్ణ గోవింద నామాలతో పాటు గోదా రంగనాథులను స్మృతించారు. భక్తి గీతాలను ఆలపించారు. జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ నందు ఎనగడప సీతారామాంజనేయులు ఇంటి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాసుని కళ్యాణమూర్తులకు అభిషేకాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు ఈ కైంకర్యాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. సన్నాయి, మేళ్ల తాళాల మధ్య వేద మంత్రోచ్చరణలతో పంచామృత అభిషేకాలను భక్తిపూర్వకంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అభిషేక క్రతువును తిలకించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఏ విధంగా అభిషేకాలు నిర్వహిస్తారో అదే సాంప్రదాయాన్ని సీతారామాంజనేయులు ఇంటి వద్ద చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉభయ దేవేరులతో స్వామివారి విచ్చేయడం, వారికి రామాంజనేయుల గారింటి వద్ద స్వామివారికి ఈరోజు ప్రాతకాలంలో స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత యథావిధిగా శాస్త్రోక్తంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకుని ఇక్కడి నుంచి మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా స్వామివారిని వేదిక వద్దకు తీసుకెళ్లి కళ్యాణోత్సవం చేసుకునేటువంటి శుభధరణ ఆసనం అవుతున్నటువంటి ఈ శుభధరణంలో ఈ ఆనందాన్ని మీ అందరి దేవుడిని పంచుకునే భాగ్యం కలిగింది. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఒక అద్భుతమైనటువంటి శోభ,
ఆనందకరమైనటువంటి విషయం. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగింది అని చెబుతున్నారు స్వామివారి కళ్యాణం. కానీ మళ్ళీ తిరిగి పుష్కర కాలం తర్వాత కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులందరి సమిష్టి కృషితోటి ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు భగవంతుడి అనుగ్రహం దొరికిందని చెప్పుకోవాలి. మనం భగవత్ కార్యం ఏది కూడా మనం చేసామనుకునే కన్నా భగవంతుడి అనుగ్రహం ఇప్పుడు కలిగింది మళ్ళీ మనకి. కాబట్టి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్ట భాగ్యం ఈ రోజు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని మనం తిలకించబోతున్నాం కొద్దిసేపట్లో రాజాన పండు గారి కళ్యాణ మండప ప్రాంగణంలో. దానికి ముందస్తుగా ఆ స్వామివారికి అందరికీ కూడా ఆ అర్చనాది కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని తీర్థప్రసాదం వినియోగం చేస్తున్నారు. భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ప్రాంగణంలో జరిగేటువంటి కళ్యాణోత్సవానికి విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి, మనం పెద్ద తిరుపతి వెళ్తే స్వామివారి దర్శనమే దొరుకుతుందేమో మనకి, కానీ అలాంటి మనకి ఆ కళ్యాణ భాగ్యాన్ని కూడా చూపించే ఉద్దేశంతో స్వామివారే సాక్షాత్తు జంగారెడ్డిగూడెం పట్టణానికి రావడం, ఈ రోజు కళ్యాణోత్సవానికి మనందరం కూడా తిలకించడానికి సిద్ధం కావడం మన అదృష్టంగా భావిస్తూ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా సభక్తి పూర్వకంగా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఆ శ్రీవారి ఆశీస్సులు ఈ పట్టణం మీద, పట్టణంలో ఉండేటువంటి ప్రజల మీద, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర ఆకట్టుకుంది. స్వామివారి కళ్యాణ మూర్తులను ప్రత్యేక రథంపై ఊరేగింపు చేశారు. ఎనగడప సీతారామాంజనేయులు ఇంటి వద్ద నుంచి భక్తులు, కోలాట బృందం, వికాస్ తరంగని సభ్యులు తదితరులు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం మీదుగా గ్రామోత్సవంగా తీసుకువెళ్లారు. దారి పొడవునా భక్తులు కళ్యాణమూర్తులను దర్శించుకున్నారు. గంగనమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, వ్యాపారవేత్త మహంకాళి రామ్మోహన్ రావు, రోటరీ అధ్యక్షులు పెనుమర్తి సురేష్, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు పాల్గొన్నారు. కళ్యాణ ప్రాంగణం వద్ద భక్తి గీతాలను ఆలపించారు. మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్ నందు పెట్రోల్ బంక్ ఎదురుగా పేరంపేట టర్నింగ్ పాయింట్ లో ఉన్న బలరాం వారి కాంప్లెక్స్ నందు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్ 30వ వార్షికోత్సవం పురస్కరించుకుని అన్ని హంగులతో నూతన షోరూమ్ ను ప్రారంభించింది. ఫర్నిచర్ రంగంలో రారాజుగా వెలుగొందిన టీవీఏ దుర్గారు నేతృత్వంలో వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా తక్కువ ధరలకే ఫర్నిచర్స్ ను అందించే విధంగా ప్రత్యేకతను చాటుకుంది. పట్టణానికి ప్రముఖ వాణిజ్యవేత్త మహంకాళి రాంబాబు చేతుల మీదుగా లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్ ను ప్రారంభించారు. మొదటి కొనుగోలుదారుడిగా వ్యవహరించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మిల్లర్ కర్పూరం కృష్ణ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, వ్యాపారవేత్త మహంకాళి బాలకృష్ణ, సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తదితరులు ఫర్నిచర్ షోరూమ్ ను తిలకించి అభినందించారు. తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఫర్నిచర్ దుకాణాన్ని ఏర్పాటు చేసిన దుర్గారావు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ను ప్రకటించారు. కేవలం 14,999 రూపాయలకే 6.4 సైజు కలిగిన మంచం, పరుపుతో పాటు 2 దిండులు, డ్రెస్సింగ్ టేబుల్, 2 స్టూల్స్ అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 27,499 రూపాయలకే 6-4 సైజు మంచం, పరుపు, దిండ్లు, ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, 3 సెట్టింగ్ సోఫా, 2 చైర్స్, 2 స్టూల్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. 44,999 రూపాయలకే కాంబో ఆఫర్ గా 6-6 సైజ్ మంచం, పరుపు, దిండ్లు, ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, 3 సిట్టింగ్ సోఫా, 2 చైర్స్, 2 స్టూల్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా అన్ని పరుపుల మీద ఈ నెల 20వ తేదీ వరకు 30% వరకు తగ్గింపు ఇస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబీకుల సౌకర్యార్థం పండుగ సమయంలో చక్కటి ఆఫర్స్ ను ప్రకటించిన లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్స్ సద్వినియోగం చేసుకోవాలని చిన్ని రామసత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావులు పిలుపునిచ్చారు. లక్ష్మీ లైఫ్ స్టైల్స్ ఫర్నిచర్ చాలా బాగుంది షోరూము. మన విజయవాడలో విశాఖపట్నంలో కానీ ఉండవలసిన షోరూమ్ ఇది. ప్రజలు కూడా దీన్ని చూసి షోరూమ్ చూసి ఖరీదు చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా బాగుంది షోరూమ్ కూడా. గత 30 సంవత్సరాల నుంచి వీరు ఇదే షోరూమ్ లో చేయటం జరిగింది. మరి ఈ రోజున ఆ షాపు 2 ఇక్కడ మార్చేసి కార్పొరేట్ లైఫ్ స్టైల్ లాగా పెట్టారు. చాలా బాగుంది, చాలా సంతోషపడింది. మన జంగారెడ్డి కూడా రాను రాను చాలా అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టు ఈ షాపు
ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఫర్నిచర్ కొనాలంటే చూసి చక్కగా ఖరీదు చేయవలసిందిగా లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్ షాప్ ని దగ్గరికి వచ్చి మనవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య. గత 30 సంవత్సరాలుగా ఫర్నిచర్ రంగంలో ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చి సింగిల్ షోరూమ్ ని ఈ రోజున మెగా షోరూమ్ 3 అంతస్తుల్లో కూడా ఎన్నో ఐటమ్స్, పరుపులు, బీరువాలు, డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, పిల్లలు ఆడుకున్న ఐటమ్స్, రకరకాల ఎన్నో ఐటమ్స్ తీసుకొచ్చి ఫర్నిచర్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన మన తరికమల దుర్గారావు గారి షాపు దినదినాభివృద్ధి చెందాలని, ఎంతో ఎంతో విస్తరించాలని, ఇంకా మెగా షోరూమ్లో అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన లక్ష్మీ లైఫ్ స్టైల్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేకాకుండా మన షాపులో మెగా సేల్, మెగా బొనాంజా, కాంబో ఆఫర్స్ చాలా పెట్టారు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ మన కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఈ బొనాంజాని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా పేరున అందరినీ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఓ నమో వెంకటేశయ్య. ఈరోజు మన తడికమల దుర్గారావు గారు లైఫ్ స్టైల్ వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించిన సందర్భంగా వారికి ఇవే నా శుభాకాంక్షలు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని, ఇంకా ఎన్నో మంచి వ్యాపారాలకి పురోగతి ఇవ్వాలని ఆకాంక్షిస్తూ నేను ఆయన్ని దీవిస్తున్నాను. కళ్యాణం రమణీయం శ్రీనివాసుని కళ్యాణం అంటూ జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి కళ్యాణమూర్తుల కళ్యాణం ఆకట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కలియుగ దైవం శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో కళ్యాణ వేదిక ప్రాంగణం పులకించింది. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనం అందజేశారు. పూలదండ వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆ దేవదేవుడే మన పట్టణానికి తరలి వచ్చారని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తూ భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆద్యాంతం గోవిందనాథుడి కళ్యాణాన్ని తిలకించారు. పట్టణ టీడీపీ నాయకులు, వివిధ ఆలయాల కమిటీ నిర్వాహకులు, హైందవ సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, కూటమి నేతలు, టీడీపీ అధ్యక్షులు కొండడి కిషోర్, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, చెరుకూరు శ్రీధర్, మారిశెట్టి రాధాకృష్ణ, బౌరిశెట్టి మురళీకృష్ణ, కలగర వీర్రాజు, ఇమ్మన్ని శశికుమార్, సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా, కనపర్తి లక్ష్మీనరసింహ ధనుకుమార్, కొప్పాక శ్రీనివాసరావు, వలవల తాతాజీ, అల్లూరి రామకృష్ణ, అబ్బిన దత్తాత్రేయ, ఇమ్మడి బాలభాస్కర్, బంగారు సూర్యనారాయణ, డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, అన్నప్రగడ రాఘవరావు, పెనుమర్తి రామ్కుమార్, బురుజు ఉమామహేశ్వరి, త్రిపుర రమేష్, అయినపర్తి చంద్రశేఖర్, కంతేటి షణ్ముఖరావు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తి గీతాలను ఆలపించారు. వేదిక ప్రాంగణాన్ని వివిధ పూలతో అలంకరించారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎటువంటి తొక్కిసలాటలకు తావు లేకుండా బౌన్సర్స్ తో పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భక్తులు పులిహోర, చక్కెర పొంగలి నైవేద్యంగా అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీనివాస కళ్యాణం మనోహరంగా సాగిందని భక్తులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. అనుప్రాప్తయంతి ఇది కళ్యాణ. మీ అందరికీ కూడా సుఖము అనేటువంటి దాన్ని ఇవ్వడం కోసం స్వామి కళ్యాణోత్సవం అనే సాధనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అటువంటి సాధనాన్ని మీ అందరికి దగ్గరగా ఇక్కడ ఏర్పాటైనటువంటి కళ్యాణోత్సవ సంరంభం మీరందరూ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంతో స్వామివారి యొక్క భక్తి, స్వామివారి మీద భక్తితో శ్రద్ధతో జరుపుకునేటటువంటి పుణ్యాన్ని, మీకు కావలసిన ఆర్థిక పరిపుష్టితను ఇక్కడ వేదిక పైన కూర్చొని కళ్యాణోత్సవాన్ని ముందు నడిపించినటువంటి వీరికి, దీనికి ప్రేరణని ఆమోదాన్ని ఇచ్చినటువంటి మీ ఈ శాసనసభ్యులు ఎమ్మెల్యే రోషన్ గారికి, మీ పట్టణ ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ యాదవ్ గారికి,
వీళ్ళందరికీ కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీవారి అనుగ్రహం ఎంతో రసరమ్యమానంగా అందించాలని మేము ఆచార్యవర్గం తరపున కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీకు ఉంచుతూ మీ లోపల ఏదైతే ప్రార్థన చేశారో కామ్యం ఏదైతే స్వామిని కోరుకున్నారో కోరికని శ్రీవారు వెంటనే తీర్చేటటువంటి అనుగ్రహత మీ అందరికీ కళ్యాణోత్సవం ద్వారా అందాలని స్వామిని ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఆశీర్వచనం చేస్తాం. దీని తర్వాత మీకు ఆ కింద భాగంలో కిషోర్ గారు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిర్వహించేటువంటి కార్యక్రమం చాలా కన్నుల పండుగగా ఉండాలని ఆకాంక్షించినటువంటి పెద్దలు, ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి బౌరిశెట్టి మురళీకృష్ణ గారు ఇక్కడ ఏర్పాట్ల విషయంలో రాత్రి పగలనక శ్రమించి అనేక కార్యక్రమాలు యుద్ధస్కంధాలపై ఉంచుకొని నడిపించినటువంటి బౌరిశెట్టి మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అటు తెలుగుదేశం పార్టీ నుంచి, అటు జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి, 3 పార్టీల నుంచి ప్రముఖ నాయకులు అందరూ కూడా విశేషంగా శ్రమించి ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తూ జంగారెడ్డిగూడెం ప్రాంతం అంతా కూడా భగవతత్వంతో స్వాభావిమానంగా ఈ రోజున వెలిగిపోయే విధంగా ప్రయత్నం చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా ప్రత్యేకించి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి దినపత్రికలు కానివ్వండి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రత్యేకించి సిటీ డిజిటల్ అండ్ సిటీ కేబుల్ ఇద్దరు యాజమాన్యానికి గౌరవ సిటీ కేబుల్ ఎంపీ గారు ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వారిని కూడా ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు అందించినటువంటి ఆ ప్రచార మాధ్యమం ద్వారా వారు తెలియజేసినటువంటి విషయం ఎంతో గొప్పగా ప్రజల్లోకి వెళ్ళి అందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని తొలగించేటువంటి సౌభాగ్యం కలగడం వారందరూ అదృష్టంగా భావిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు చేస్తున్నటువంటి ఈ మీడియా రంగం మంచి అభివృద్ధి చెందుతూ దినదిన ప్రవర్తమానంతో వారు కూడా మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ కోలాట బృందాలు కానీ భక్తులు కానీ విచ్చేసినటువంటి భక్తులు మనం అనుకున్న సమయానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయడం అంటే కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తడం అనేది సహజం. సమయం అనేది చాలా ప్రధానం. అయినప్పటికీ ఎంతో సమయాన్ని వెచ్చించి భక్తి భావనతో నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చొని కార్యక్రమం ఆధ్యాత్మం కలిగించినటువంటి భక్తులందరికీ కూడా దయచేసి మీ అందరికీ భగవంతుడి యొక్క అక్షతలు ఏవైతే జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు మన సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సాంప్రదాయ వస్త్రాలతో చిన్నారులు పాల్గొని సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేశారు. కోలాటం, నృత్య ప్రదర్శన, విచిత్ర వేషధారణ, పతంగులు ఎగురువేయడం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కమ్ కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా, ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, హైస్కూల్ ఇన్ఛార్జ్ హిమబిందు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బోస్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యకుమారి పాల్గొన్నారు. మా పిల్లలందరినీ చూస్తే నాలో ప్రత్యేకమైన ఎనర్జీ పెరిగింది. ఏంటంటే మా పిల్లల్లో ఉన్న ఆనందం, వాళ్ళ ముఖంలో ఉన్న నవ్వులు, ఈ సంక్రాంతి సంబరాలు ఇంత గొప్పగా చేసుకోవడం, రామచంద్ర విద్యా సంస్థల్లో ఇంత గొప్పగా జరగడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా మా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా టీచర్స్ కి, మా స్టూడెంట్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా. అదేవిధంగా అప్లైడ్ ఏరియాలో మా తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, పెద్దలకు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతిని తెలియజేసే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది మన సంక్రాంతి పండుగ. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో కుల మతాలకి అదేవిధంగా అన్ని మతాలు వాళ్ళు చేసుకునే ఏకైక ఫెస్టివల్ ని ఘనంగా ఇక్కడ మా రామచంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేయటం మా పిల్లలందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఈ ఎడ్ల బండి అయితేనేమి, హౌస్ అయితేనేమి చాలా బాగా చేశారు. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రామచంద్ర విద్యా సంస్థల తరఫున తెలియజేస్తూ ప్రజలకు, మా పిల్లలకు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. స్కూల్ నిర్వాహకురాలు పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు మ్యాక్ అసెంబ్లీ నిర్వహించారు. వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వివిధ ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. భోగి, సంక్రాంతి పండుగల ప్రాధాన్యతను వివరించారు. లెర్నింగ్ స్పేస్, జేకేజీ, ఎస్కేజీ ఫోనిక్స్, ఆర్టికల్స్, పుపిట్ షో, టెన్సెస్ ఫ్యామిలీ, విచిత్ర వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. ప్రస్తుతం మారుతున్నటువంటి ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అయితే మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారుతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం నూతన విద్యా వ్యవస్థను తీసుకొస్తూ మన ముందుకి రకరకాల మార్పులు చేసింది. ఆ మార్పులు ఏం జరిగాయి, మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, ఈ వ్యవస్థలో మన పిల్లలు ఎలా ఉంటే మంచి టార్గెట్స్ని అచీవ్ అవుతారు, ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాముడు గారు ఈరోజు మనతో స్టూడియోలోకి వచ్చారు. ఒకసారి వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. మెగా పేరెంట్ డే అనేది ప్రభుత్వం చాలా ప్రెస్టేజీగా చేస్తుంది అన్నట్టుగా చెబుతున్నారు. ఈ మెగా పేరెంట్ డే మన మండలంలో గ్రాండ్ సక్సెస్ అంటారా? స్కూల్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటారు, పెద్దవాళ్ళందరూ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. ఆ గ్రామాల నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ మీరు కలుస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉందంటారు? మరి గ్రామ పెద్దలు అట్లాగే పొలిటీషియన్స్ కూడా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గడానికి కారణాలు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క నాడిని అంచనా వేయడం కొంచెం కష్టతరం అవుతుంది. ఓకే. పిల్లల్లో ఆ నాణ్యత పెరిగితే తల్లిదండ్రులకు మీరు ఏ సందేశం చెప్తారు? ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి ఆదివారాలు కూడా క్లాసులు పెడుతున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. అంటే ఇది ఈ ప్యాటర్న్లో భాగం అంటారా?
జంగారెడ్డిగూడెంలో బైపాస్ బాలాజీ నగర్ సమీపంలో కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ సంస్థాగత సమావేశం శుక్రవారం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు పర్యవేక్షణలో మండల నగర ఉభయ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్తాల అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలోని అభివృద్ధి పథకాల క్యాలెండర్ ను ఆయనాల రమణమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, మజిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, నాయకులు బీవీఆర్ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల గ్రామ కమిటీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్స్, వివిధ కమిటీల సభ్యులు, వివిధ విభాగాల మాజీ అధ్యక్షులు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఉన్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. ఇన్సూరెన్స్ కట్టించాలి, వాళ్ళందరూ కూడా ఒక సైన్యంగా సిద్ధం చేయాలి. కార్యకర్తల్ని విస్మరిస్తే ఇబ్బంది వచ్చే కార్యక్రమం. గత 5 సంవత్సరాల పాలనలో కార్యకర్తల నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నాయకులు పట్టించుకునే పరిస్థితి. ఆ పరిస్థితి వల్ల కార్యకర్తలకు మొభావం ఉండడం వల్ల వైఎస్ఆర్ పార్టీ మీద కూటమి వారు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేసిన దాన్ని ఎదుర్కోలేకపోయాం. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వాళ్ళ పనులు బిజీగా ఉన్నారు. కానీ రూరల్ ఏరియాల్లో మనం వీధుల్లో కానీ, పక్కన కిల్లిగుడి దగ్గర కానీ ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల నిందలు వేస్తుంటే దాన్ని తిప్పుకొట్టి నీకేమీ అన్యాయం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఏర్పాటు చేశారు, ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి, అలాగే హాస్పిటల్ ఏర్పాటు చేశారు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు, అనేక రకాలుగా ఇచ్చారు. పేద ప్రజలకు కూడా మీరు అమ్మ కూడా అవనియండి, ఆసరా అవనియండి, చాలా చాలా కార్యక్రమాల ద్వారా మరి అందరూ కూడా ఆత్మగౌరవం కాపాడారు. ఎందుకు ఆయన్ని ఓడించేమనే దాని మీద వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అడ్డుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేస్తున్నా సరే ఏదో 14 లక్షల కోట్లు అప్పు ఇచ్చారు, రకరకాల అబద్ధాలు, రోజు అబద్ధాలే. వాళ్ళు చేస్తున్నా సరే ఏ కార్యకర్త కూడా అడ్డుకోలేదు. ప్రజలు అది నిజమని నమ్మారు. ఏ స్వార్థం లేకుండా, ఏం ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద, పార్టీ మీద అభిమానం మీద ఉండే కార్యకర్తల్ని దూరం పెట్టడం వల్ల, దూరం చేసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి అధినాయకత్వం గ్రహించింది. జంగాడు రూరల్ మండలంలో 20 పంచాయతీల నుండి గ్రామ కమిటీలు వేసేయడం జరిగింది. అలాగే అనుబంధ విభాగాలు కూడా వేయటం జరిగింది. మిగతా మహిళా విభాగాలు, విద్యార్థి విభాగం, అలా ఒక 8 విభాగాలు, గ్రామానికి ఒక 5-6 నియమన్నారు. అది జరుగుతుంది, ఆ త్వరలో కంప్లీట్ చేస్తాం. మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ మండలం తరపున నాగేశ్వరరావు గారిని, రవీంద్రనాథ్ గారిని, మిగతా పెద్దలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా కమిటీలు తొందరగా అనౌన్స్ చేయండి. ప్రతి కార్యకర్త చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, పైన కూర్చున్న వాళ్ళు పెద్దోళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు చిన్నోళ్ళు అనేది ఏమీ లేదు. చాలా మంది పార్టీని మోసేవాళ్ళు కిందే ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి, వాళ్ళని ముందు పెట్టి నడిపిస్తే పార్టీ మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఈ పార్టీకి డోకా ఏమీ లేదు. మనం ఎదవళ్ళు విమర్శించే బదులు మన లోటుపాట్లు ఏమున్నాయో మనం ఫస్ట్ చూసుకుని మనం కరెక్ట్ గా ఉంటే పార్టీ దానంతటదే ముందుకెళ్తుంది. దీనికి డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తారో అంతా జగన్మోహన్ రెడ్డి గారితో అయిపోద్దంటే పార్టీ ఇలాగే ఉంటది. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. నాకెందుకు అనే పదం వద్దు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవడం, కింద కూర్చునే వాళ్ళు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మన మాజీ ముఖ్యమంత్రి ప్రతి కార్యకర్తకి 2019లో మనం చాలా బాగా పనిచేసాం. కానీ 2019 నుంచి 24 అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. దానిని పూర్తిగా మన నాయకుడు గ్రహించారు. కాబట్టి అది మళ్ళీ పునరావృతం కాకూడదు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరలా నేను 2029లో ముఖ్యమంత్రి 100కి 200% అవుతాను, నా కార్యకర్త ప్రతి వాడికి కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కమిటీ వేయడం, ఆ కమిటీ వేసి మనకు ప్రతి వాళ్ళకి కూడా ఎవరు ఏ పదవులు తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి రేపు రాబోవు గవర్నమెంట్ లో ప్రథమ స్థానం కల్పించాలని ఆయన 100% కృతజ్ఞత. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. మన వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరికీ నా నమస్కారం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకెంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. వైద్యం గాని, ఆరోగ్యం గాని ఇవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాను. వార్డు ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, మెంబర్స్ అందరికి ఫిల్ చేసి విజయరాజు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని అనుబంధ విభాగాలకి
కమిటీలు వేసి, చైర్మన్లు వేసి, ప్రెసిడెంట్లు వేసి అందరినీ అన్ని లిస్టులు ఇవ్వడం జరిగింది. బూత్ కమిటీలు అంతా ఓవరాల్ గా మేము ఒక టీంని మాత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ టీం అంతా ఎంతో ఇదిగా గణనీయంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే చెప్తారు. అలాగే వితౌట్ టీమ్ వర్క్ దెర్ ఇస్ నో సక్సెస్. ఒక్క మనిషి ఏమి చేయలేరు. సో అదే కార్యక్రమంగా జగనన్న 2.0లో కార్యకర్తకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారన్న విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ కార్యకర్తలు అందరూ నడుం బిగించి మన అందరం కలిసి 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. అది ఘంటాపథంగా అందరికీ తెలిసిన విషయమే. ఆయన నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి, చదువుకున్న వ్యక్తి. ప్రజల కోసం ఆయన ఎంచుకున్న విధానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, ఆలోచింపచేస్తున్నాయి కూడా. చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వచ్చేందుకు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ చిన్న డాన్స్ వేసి సందడి చేశారు. శరవేగంతో కాకుండా నిదానంగా ప్రయాణం సాగించాలని, కాసేపు మానసిక ఉల్లాసం నుంచి ఉపశమనం కలిగించేందుకు మనకు మనమే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఈ విధంగా చేసినట్లు తెలియజేస్తున్నారు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ లాగా అప్పుడప్పుడు మనకి మనమే ట్యూన్ చేసుకోవాలని సందేశం ఇచ్చినట్లు నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. మొన్న జనవరి 1వ తేదీన చిన్నపాటి స్టెప్స్ తో సందడి చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గ్రీన్ఫీల్డ్ హైవే క్లోజ్ చేసి ఉన్న మార్గాన్ని ప్రారంభించిన తరుణంలో సరదాగా టీం సభ్యులతో చిన్నపాటి డాన్స్ వేస్తూ గడిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. స్వామివారి ఉత్తరా నక్షత్రం పురస్కరించుకుని హోమాలు నిర్వహించారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని వాసుస్వామి, రెక్కలపూడి సూర్యచంద్రరావు, కొల్లేపర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. सप्तते अग्नसमितप्रियाणि सप्त होत्रा सप्त धात्रयन्ति सप्त योनिरावृतयेन स्वाहा జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్లకు శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, కోశాధికారి నౌడు సత్యనోకరాజు, చింతకాయల అచ్చిరాజు, చీపు ప్రసాద్, కొరుపూరి రాంబాబు తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, లలిత పారాయణ సభ్యులు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ రాంబాబు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడవీధులు, 4 ముఖద్వారములు, 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం కలిగినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు మరియు నూకాంబికా సేవా బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతోటి అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మోతుకూరి వీర వెంకటరావు గారు, శ్రీమతి పద్మావతి దంపతులు 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి నేటికి సగం వరకు వెండి రావడం జరిగింది. మరి మిగతా వెండి పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా మరి గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారికి వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, వెండి వస్తువులు గాని ఇచ్చి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. జై నూకాలమ్మ. జై. ఈ నెల 12వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకరవరప్రసాద్ విడుదల కానున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెంలో ఈ నెల 10వ తేదీ శనివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందిరానగర్ లో అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్, చిరంజీవి బస్ షెల్టర్, మసీద్, శ్రీరామ్
అంబికా రెస్టారెంట్ మీదుగా నిర్మలా హాస్పిటల్ వద్ద ఉన్న చర్చ్ వద్ద ముగుస్తుందని తెలిపారు. సర్వమత ప్రార్థనలు సైతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జంగారెడ్డిగూడెం నుంచి చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షుడు వలవల తాతాజీ పాల్గొన్నారు. తాతాజీ మాట్లాడుతూ అన్నయ్యకు దగ్గరలో ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మద్దాల ప్రసాద్, చిరంజీవి యువత బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, నియోజకవర్గ మరియు పట్టణ అధ్యక్షులు కుర్తి సీతారాం, బుద్దాల నాగు, మల్లిపూడి రవి, తిరుమల శెట్టి రవి, మండవల్లి రాంబాబు, బోయిన వెంకన్న, కొల్లేపర నారాయణ, ప్రగడ సత్యబాబు, రామ్ చరణ్ అధ్యక్షులు దొండపాటి పండు పాల్గొన్నారు. మరి ఈ రోజు జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత ఆఫీస్ నందు చిరంజీవి మెగా అభిమానులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దేనికంటే రేపు 12వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా మరి రేపు 11వ తారీఖు ప్రీమియం షో థియేటర్ లక్ష్మీ డాగిస్ లో వేయడం జరుగుతుంది. ఈ సినిమా నిమిత్తం అలాగే శనివారం నాడు 11వ తారీఖు ర్యాలీగా ప్రదర్శించబడుతుంది. అలాగే థియేటర్ దగ్గరికి వచ్చి మరి అంతా కూడా కన్నుల విందుగా పండగ చేసుకుని సంక్రాంతి పండగ మనకి ఒక 2 రోజులు ముందే వచ్చిందనుకుని చిరంజీవి అభిమానులందరూ కూడా సంతోషిస్తున్నాం. మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఈవెంట్ మనం అన్న మాట్లాడిన మాటలు కానీ మరి మాకు ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మా అందరికి నమ్మకం. మరి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్ కావాలని మేమంతా కూడా ఆకర్షిస్తున్నాం. మరి సంక్రాంతి పండుగ మాకు 2 రోజుల ముందే రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి అభిమానులందరూ కూడా తరలి వచ్చి ఈ థియేటర్ దగ్గర మంచి పండగ వాతావరణం కూడా మనం చిత్రీకరించుకుని అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ మరి మెగా అభిమానులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. జై చిరంజీవి. మన ఆరాధ్య దేవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మన పండగకు వస్తున్నారు. మన లక్ష్మీ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన పడుతుంది 12వ తారీఖున. 11వ తారీఖున ప్రీమియం షోలు పడతాయి. మా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ చెప్పేది ఏంటంటే చిరంజీవి అన్నయ్య మన అభిమానులను ఉత్తేజపరచడం కోసం చాలా ఎనర్జెటిక్ గా ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది. ఆయన వయసుని మించి ఈ డాన్స్ విషయంలో గానీ ఇది గానీ చాలా బాగా కష్టపడ్డారు. అభిమానులకి ఏ విధంగా సంతృప్తి ఇవ్వాలన్నదే ఒకటే ధ్యేయం ఆయనకి. మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించిన ఆ మహానుభావుడు సినిమా కోసం కొంతమంది అనుకోవచ్చు ఏంటి రావు ఇంకా చిరంజీవిని వదిలిపెట్టలేదని. కానీ ఏంటంటే మాకు గుర్తింపు వచ్చింది. మద్దాల ప్రసాద్ గారికి మధ్య చైర్మన్ గానే నేను కౌన్సిలర్ గా అవుతాను, ఇది ఒక వారధి కావటం కానీ ఇవన్నీ కూడా మాకు ఒక మంచి సేవా కార్యక్రమాల్లో మా చిరంజీవి గారి వల్ల మాకు ఆ గుర్తింపు వచ్చింది. మా జీవితాంతం ఆయన మేము మర్చిపోం ఎప్పటికీ కూడా. అలాంటి మంచి సినిమా రిలీజ్ సందర్భంగా ఒక పండగ వాతావరణంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం నాడు 11 గంటలకి మధ్యాహ్నం అభయాంజన స్వామి గుడి కాడి నుంచి అంబికా రెస్టారెంట్ వరకు ర్యాలీగా ప్రదర్శన పడుతున్న అభిమానులందరి చేత ఆ ర్యాలీని అందరూ కూడా దిగ్విజయం చేయండి. సినిమాకి మనం వంతు సహకారంగా శనివారం నాడు 11 గంటలకి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అలా పాత బస్ స్టాండ్ నుంచి లక్ష్మీ థియేటర్ మీదుగా శ్రీరామ్ రెస్టారెంట్, అంబికా రెస్టారెంట్, నిర్మల్ హాస్పిటల్ దగ్గర ఆ ర్యాలీ ముగుస్తుంది. దయచేసి మెగా అభిమానులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనండి. మన అన్నయ్య సినిమాని మన నిన్న కూడా చెప్పారు. ఇదివరకు మనం చూసేవాళ్ళం చిరంజీవి గారి సినిమా ఫస్ట్ సాంగ్ చూసి వెళ్ళిపోతే బాగుండరా అని ఆనందం పడే రోజులు ఉన్నాయి మనకి. అలాంటిది మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ సాంగ్ చూసి వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ నిన్న ఆ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. చిరంజీవి గారు చాలా ఎనర్జెటిక్ గా చేశారు. ఆయన వరకు మా అభిమానులందరినీ మాకు మంచి మార్గం నడిపిస్తుంది. మాకు ఒక ప్రత్యక్ష దైవం ఆయన సినిమా పండుగగా సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక పండగ వాతావరణంలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వైజాగ్ మాజీ డిప్యూటీ మేయర్ కొఠారు దొరబాబు సహాయంతో పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడీ ఏఎన్ఎంలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కూటమి నాయకులు, మాజీ సొసైటీ అధ్యక్షులు టీవీఏ గోపాలం తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగిన నాగిరెడ్డి, కొదమ మంగరాజు, చెరుకూరి సురేష్, పసల వెంకట్రాజు, దల్లి ఆసిరెడ్డి, సయ్యద్ కిషోర్, దల్లి వెంకట గురునాథ్ రెడ్డి, ముల్లపూడి రాజేష్, షేక్ పీర్ సాహెబ్, ఎంపీటీసీ ఆరుగొల్లు బజారు, గద్దె చంటి, గొలిమే రమేష్, గుమ్మల్ల దుర్గారావు, నంబూరి శ్రీను, బండుమల్లి రామకృష్ణ, ఆరుగొల్లు గంగ, గుర్రం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బొట్టాయిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్ నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. కాసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొర్లా సుబ్బలక్ష్మి, ఉపాధ్యాయులు యేసుదాసు, రమణ, గంగాధర్, రాజారావు, గణేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. లింగపాలెం మండలం వేములపల్లిలో మన పల్లె మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మహేష్ యాదవ్ వరాల జల్లు కురిపించిన ఎంపీ. జంగారెడ్డిగూడెంలో మనోహరంగా జరిగిన తిరుమల తిరుపతి శ్రీనివాసుని కళ్యాణం భక్తి శ్రద్ధలతో తిలకించిన భక్తులు. ఎనగడప సీతారామంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు, శోభాయాత్ర. వైఎస్ఆర్సీపీలో వర్గాలకు తావు లేదు, అందరూ ఒక్కటేనంటున్న నాయకులు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన సంస్థాగత సమావేశం. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ లైఫ్ స్టైల్ ఫర్నిచర్స్ 30వ వార్షికోత్సవం. ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవాలంటున్న నిర్వాహకులు దుర్గారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర వరప్రసాద్ విజయవంతం కావాలంటూ ఈ నెల 10వ తేదీ జంగారెడ్డిగూడెంలో సర్వమత ప్రార్థనలు. తరలి రావాలని పిలుపునిచ్చిన ఫ్యాన్స్, నాయకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.